వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. టాక్సిక్ యష్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా నిజానికి రేపు జూన్ 4వ తేదీ విడుదలకు కావాల్సినటువంటి సినిమా, కానీ ఎప్పుడు విడుదలవుతుందో తెలియనటువంటి పరిస్థితిలో పడిపోయింది. యష్ అభిమానులందరూ కూడా ఆ మాటకు వస్తే యాక్షన్ ప్రియులు, అలాగే యష్ని ఏదైతే కేజీఎఫ్ నుంచి ఆరాధిస్తూ వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా టాక్సిక్ ఎప్పుడు విడుదలవుతుంది ఏంటి, ఎందుకని ఆ సినిమా విడుదలలో ఇంత డైలమా నెలకొని ఉంది, ఇంత కన్ఫ్యూజన్ నెలకొని ఉంది అని వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ చెందుతూ ఉన్నారు. మరి ఎందుకని టాక్సిక్ విడుదల తేదీ ఇంతవరకు ప్రకటించలేదు అనేది నిజంగానే ఒక క్వశ్చన్ మార్క్ని పెట్టేస్తుంది అందరి ముఖాల మీద. మొదట ఈ సినిమా మార్చిలో విడుదలవుతుంది అని చెప్పేసి ప్రకటించారు. ఆ తర్వాత విడుదలని జూన్ 4వ తేదీకి మార్చారు. ఆ తర్వాత మళ్ళీ జూన్ 4 కూడా ఈ సినిమా విడుదల కావట్లేదు. మొత్తం అంటే మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంతర్జాతీయంగా ఈ సినిమాకి వచ్చినటువంటి హైప్ ఏదైతే ఉందో, క్రేజ్ ఏదైతే ఉందో, దానికి తగ్గట్లుగా ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ని అన్వేషిస్తున్నాం, త్వరలోనే దాన్ని ప్రకటిస్తాం అని యష్ స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ప్రకటించాడు. ఒక పెద్ద నోటు కూడా పెట్టాడు ఆ సందర్భంగా. మరి ఎప్పుడు ఆ విడుదల తేదీ, ఎప్పుడు ఆ ప్రకటన వస్తుంది అనేది ఇంతవరకు కూడా ఏమాత్రం చిన్న వాసన కూడా రావట్లా. అంటే మొత్తం కన్ఫ్యూజన్లో ఉండారా ఆ సినిమా సంబంధించినటువంటి టీము, ఎందుకని ఇంత డీలే చేస్తున్నారు ఈ సినిమా విడుదలకి? దాని మీద ప్రస్తుతం చూస్తే ఒకప్పుడు టాక్సిక్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళలో చాలా మంది ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ చచ్చిపోయింది మాలో, ఎందుకంటే అది ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి అనేటువంటి అభిప్రాయాన్ని ఇప్పుడు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా ప్రధానంగా విడుదల తేదీ వాయిదాలు పట్టడానికి మార్చి నుంచి జూన్ నుంచి తర్వాత ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితికి రావటానికి కారణం ఈ సినిమా సంబంధించినటువంటి డిజిటల్ డీల్స్ జరగకపోవటం, అంటే ఓటీటీ డీల్ జరగకపోవటం. ఓటీటీ డీలు వీళ్ళు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో రేటు, ఆ రేటుకి ఎవరు ముందుకు రావట్లేదు. దాంతో ఈ సినిమా విడుదల ఇప్పటి వరకు కూడా అలా పెండింగ్లో ఉండిపోయింది అనే మాట చాలా బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాకి యష్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా పనిచేశాడు. కారణం, తను కూడా ఈ సినిమాలో ఒక నిర్మాణ భాగస్వామి. ఆయనకు సంబంధించినటువంటి బ్యానర్ కూడా ఈ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయింది. సో రేపు బిజినెస్ అయితే, ప్రీ బిజినెస్ అయితే అందులో ఆయన షేర్ తీసుకుంటాడు. సో దానికోసమే పెద్ద మొత్తంలో షేర్ పొందటం కోసమే ఇప్పుడు ఈ సినిమా విడుదలని ఇలా వాయిదా వేశారు అనేది ఇప్పుడు బాగా బలంగా వినిపిస్తున్నటువంటి మాట. అది ఇన్సైడ్ సోర్సెస్ నుంచి మనకి తెలుస్తూ ఉంది. ఈ సినిమాలో చూస్తే చాలా అంటే ఆకర్షణలు అయితే చాలానే ఉన్నాయి. 5 హీరోయిన్లు కనిపిస్తూ ఉన్నారు. నయనతార దగ్గర నుంచి. నయనతార అయితే హీరోకి సిస్టర్గా గంగా అనేటువంటి క్యారెక్టర్లో కనిపిస్తారు అని చెప్పి తెలుస్తూ ఉంది. అలాగే హీరోయిన్గా కియారా అద్వానీ, నాడియా అనేటువంటి క్యారెక్టర్లో ఆమె కనిపించబోతూ ఉంది. ఇక రుక్మిణి వసంత్, ఆమె ఒక క్యారెక్టర్ చేసింది. అలాగే తారా సుతారియా, ఉమా ఖురేషి అయితే గ్రే షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్లో ఆమె కనిపిస్తుంది అని చెప్పుకుంటూ ఉన్నారు. ఇలా ఇంతమంది హీరోయిన్లు ఈ సినిమాలో ఉన్నారు. అలాగే ఫారిన్ యాక్టర్స్ ఉన్నారు. ఆ మధ్య రిలీజ్ చేసినటువంటి ఒక టీజర్లో, ఆ టీజర్ ఎంత వివాదాస్పదమైంది, దానివల్ల ఎన్ని విమర్శలు వచ్చాయో మనం అందరం చూసాం. అందులో కొన్ని ఎక్స్ప్లిసిట్ సీన్స్ కనిపించాయి. సో ఇది ఏంటిది, ఇలాంటి సీన్లతోటి సినిమా ఉంది, ఇలా అశ్లీలకరమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి అనేటువంటి విమర్శలు విపరీతంగా వచ్చాయి. ఒకప్పుడు ఈ సినిమా దర్శకురాలు ఆడవాళ్ళని సినిమాల్లో ఆట వస్తువులుగా చిత్రీకరిస్తున్నారు, ఒక సెక్స్ టాయ్స్గా వాడుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడినటువంటి గీతూ మోహన్ దాస్ ఇప్పుడు తన సినిమాలో స్వయంగా ఇలాంటి సన్నివేశాలను ఎలా తీయగలిగింది అని ఆమె మీదే విమర్శనాస్త్రాలు సంధించారు చాలామంది.
సో ఒక లేడీ డైరెక్టర్ ఉండి ఎలాంటి సీన్లని ఎలా తీసింది అని చెప్పి. అలాగే కియారా అద్వానీ ఆమె నటించినటువంటి సన్నివేశాల్లో కూడా ఇలాంటి ఈ తరహా సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నాయి అనే మాట కూడా వినిపిస్తుంది. ఆ మధ్య ఒక పాట రిలీజ్ అయింది, ఓన్లీ సాంగ్ మాత్రమే, ఆడియో మాత్రమే. ఆ ఆడియో సాంగ్కే వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో ఒక పోస్టర్, ఆ పోస్టర్లో కియారా అద్వానీ కనిపించిన విధానమే విమర్శలకు తావిచ్చింది. సో అంత బోల్డ్ క్యారెక్టర్లో ఆమె కనిపించబోతోంది అని చెప్పేసి. సో మొత్తంగా చూస్తే ఇది ఒక గోవా బ్యాక్ డ్రాప్లో జరిగేటువంటి కథ. సో అక్కడ డ్రగ్ మాఫియా దాని చుట్టూ తిరిగేటువంటి ఒక పీరియడ్ స్టోరీ, అంటే ఇప్పుడు సమకాలీనంగా ఇప్పుడు జరిగే కథ కాదు, అంటే వెనకటి కాలానికి సంబంధించినటువంటి కథ అని చెప్పేసి ఇదివరకే ఆ వార్తలు అయితే వచ్చాయి. సో ఇలాంటి ఆకర్షణలు ఎంతో స్టైలిష్గా ఈ సినిమాని తీశారు అని చెప్పేసి ఏదైతే ఆ టీజర్లు అవన్నీ తెలియజేశాయో, మరి ఇన్ని ఆకర్షణలు పెట్టుకొని ఎందుకని ఓటీటీ డీల్ కాలేదనేది కూడా చాలా మందికి ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే యష్ ఇవాళ పాన్ ఇండియా సూపర్ స్టార్, కేజీఎఫ్ లాంటి ఫ్రాంచైజీ తోటి తన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అలాంటప్పుడు ఓటీటీ డీల్ కుదరకపోవడం ఏంటి అనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి విషయం. అంటే ప్రధానంగా ఈ సినిమా చాలా భారీ బడ్జెట్ తోటి, అంటే కేజీఎఫ్ 2 భాగాలు కలిపి ఎంత బడ్జెట్ అయి ఉంటుందో అంత బడ్జెట్ ఈ టాక్సిక్ అయ్యింది అనేటువంటి మాట వినిపిస్తుంది. అంటే 500 నుంచి 600 కోట్ల వరకు కూడా ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారనేది. పైగా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది కూడా ఎవరో కాదు, ప్రధానమైన ప్రొడ్యూసర్స్ కేవీఎన్ ప్రొడక్షన్స్. సో ఎవరైతే ఇప్పుడు చిరంజీవి తోటి సినిమాని మొదలు పెట్టబోతూ ఉన్నారో మెగా 158 సినిమాని, అలాగే ఎవరైతే జననాయకన్ అనేటువంటి సినిమాని ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో తీశారో అదే ప్రొడక్షన్ కంపెనీ కేవీఎన్ ప్రొడక్షన్స్ మెయిన్ ప్రొడ్యూసర్స్ వాళ్ళైతే వాళ్ళకి పార్ట్నర్గా షేర్ హోల్డర్గా యష్ ఉన్నాడు. మరి ఇలాంటి ఒక యష్ని పెట్టుకొని ఇంతమంది హీరోయిన్ పెట్టుకొని చాలా లావిష్గా తీసిన తర్వాత కూడా బిజినెస్ కాకపోవటం, ప్రధానంగా నాన్ థియేట్రికల్ రైట్స్ అనేవి క్లోజ్ కాకపోవటం అనేది నిజంగా ఎవరికైనా సరే విచిత్రంగా అనిపించక మానదు. దానివల్లే ఇప్పుడు టాక్సిక్ సినిమా విడుదల తేదీ అనివార్యంగా వాయిదా పడింది అనేటువంటి మాట బలంగా వినిపిస్తుంది. దీంతో ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంది, అసలు ఇప్పట్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందా, ఇప్పట్లో కనుక ఈ సినిమా రిలీజ్ కాకపోతే కనుక నిజానికి ఇది మంచి ఐపీఎల్ కూడా రేపటితోటి అయిపోతూ ఉంది. సో ఇది పర్ఫెక్ట్ టైం, నిజానికి June 4th అనేది చాలా చాలా పర్ఫెక్ట్ టైము. అలాంటి టైంని వదులుకోవటం అనేది చాలా బ్లండర్ మిస్టేక్ అని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దాన్ని ఆ డేటు దాని ప్రయోజనం తెలుసు కాబట్టి టక్కని ఆ డేట్ పెట్టేసుకొని రిలీజ్ అవుతా ఉంది. సో మరి ఇలాంటి డేట్ను వదులుకొని ఇంక ఎప్పుడు విడుదలవుతుంది? సో అలాగే ఒకవేళ ఆగస్టు ఆ టైంలో విడుదలైతే కూడా ఇప్పుడు దానికి ఉన్నటువంటి క్రేజ్ అది అప్పటికి క్యారీ అవుతుంది. అప్పటిదాకా ఇప్పటికే ఆ క్రేజ్ అనేది పడిపోతూ ఉంది, హైప్ పడిపోతూ ఉంది. ఈ సినిమా మీద చాలా అనుమానాలు కలుగుతున్నాయి. సినిమా విడుదల చేయకపోవడానికి కారణాల్లో కూడా అది కూడా ఒకటి, యష్కే ఈ సినిమా మీద నమ్మకం లేదు అని ఇలా రకరకాలైనటువంటి ఊహాగానాలు, వదంతులు ఇవన్నీ కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ అడ్డుకట్ట పడాలంటే విడుదల తేదీ అనౌన్స్మెంట్ అనేది వెంటనే జరగాలి. మరి అది జరుగుతుందా లేదా? మళ్ళీ టాక్సిక్ మీద అభిమానుల్లో అలాగే సినీ ప్రియుల్లో మళ్ళీ ఒక ఆసక్తి అది కలగాలంటే మాత్రం అది జరగాల్సిందే. మరి యష్ ఏం చేస్తాడో లెట్ us wait and see.